ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సులు ఎందుకన్నారు? జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్. గతంలో జగన్ భోగాపురం గురించి హేళనగా మాట్లాడారన్న కలిశెట్టి, జగన్ క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుందని ఎద్దేవా. డిఎస్సి ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్న ఎంపీ. ఇక్కడ ఏమంటున్నారు? భోగాపురం ఏదైతే ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసే ప్రణాళికల భాగంగా ఇక్కడ మన శంషాబాద్కి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు శంషాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో భోగాపురం అభివృద్ధి జరిగితే, భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తే కూడా ఉత్తరాంధ్ర విజయనగరం విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి అయితే అన్న ఉద్దేశంతో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈరోజు పూర్తి కూడా అయింది. రేపు ఆగస్టు 1కి ఎల్లుండి ప్రారంభోత్సవం కూడా ఉన్నది. సో ఇక్కడ ఎంపీ గారు ఏమంటున్నారంటే, గతంలో జగన్ ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం గురించి వచ్చినప్పుడు అసలు ఎర్ర బస్సులే సరిగ్గా రావు ఈ ప్రాంతానికి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎయిర్ బస్సులు ఎందుకు అని జగన్ హేళన చేస్తూ మాట్లాడాడు. ఈరోజు దాన్ని సహకారంలో తీసుకొచ్చి అత్యంత వేగంగా అభివృద్ధి చేసి చంద్రబాబు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 1వ తారీఖు నాడు ప్రారంభోత్సవం జరగబోతుంది. సో ముందు చూపు లేని నాయకులు ఎన్నుకోబడితే ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. కరువు కాటకాలు కొండ ప్రాంతాలలో కూడా అభివృద్ధిని చేసి చూపించే సామర్థ్యం ఉన్న నాయకులు అరుదుగా ఉంటారు. అందులో ఒకరు నరేంద్ర మోదీ అయినా చంద్రబాబు అయినా. ఆలోచన లేకుంటే ఈ ఎయిర్పోర్ట్లు ఎందుకు, ఎయిర్ బస్సులు ఎందుకు అని అంటారు. ఐటీ కంపెనీలు ఎందుకు, ఫిష్ మార్ట్లు ఉన్నాయి కదా, చేపలు దొరుకుతున్నాయి కదా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అట్లుంటుంది. ఒకవేళ జగన్ క్రెడిట్ చోరీ చేయాలని ప్రయత్నిస్తే జైలే గత అవుతుందని చెప్తుండే. ఎందుకంటే ఆయన మరి సిఐడి, సిబిఐ, ఈడీ కేసులను ఉద్దేశించి అన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదమని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న హయాం సమయంలో జగన్ భోగాపురం వచ్చి ఎర్ర బస్సు సరిగ్గా రాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్టు, ఎయిర్ బస్సులు ఎందుకు అంటూ తీవ్రంగా అవహేళన చేశారని ఎంపీ గుర్తు చేశారు. సో క్రెడిట్ చోరీ అంట. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పు, నువ్వు కట్టిన ఒక విమానాశ్రయం పేరు చెప్పు, నీ సొంత జిల్లాల స్టీల్ ప్లాంట్ని పెట్టుకోలేకపోయినావు, ఏమంటావు శంకుస్థాపన చేసి పునాది రాయలేకపోయినావు. ఆ జేఎస్డబ్ల్యూ మన్న పునాది రాయేసింది, స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయబోతుంది. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. సొంత జిల్లాను అభివృద్ధి చేయలేదు. ఇట్లాంటి వ్యక్తులు అటు పోయి విజయనగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు నమ్ముతాం మనం అంటూ తీవ్రంగా అవహేళన చేశారని ఎంపీ గుర్తు చేశారు. జగన్ సాధించిన ప్రత్యేక క్రెడిట్ను ఎవరు దొంగలించలేరని, ఒకవేళ ఆయన క్రెడిట్ను ఎవరైనా చోరీ చేస్తే చివరకు జైలుకు వెళ్లాల్సి ఉందంటూ ఘాటుగా సెటైర్ చేశారు. జగన్ మాటలు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన 16 నెలల పాటు జైల్లో ఉండు కదా, దాని గురించి కొంత సెటరికల్గా మాట్లాడినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుందని అప్పలనాయుడు స్పష్టం చేశారు. తొందరలోనే ఉంది, రేపు ఆగస్టు 1వ తారీఖు నాడే. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యంపులి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నిజంగా చాలా సంతోషకరం, శుభపరిణామం అది. ఎందుకనంటే ఆ మన్యం ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై యుద్ధం చేసి రవి అస్తమించని సామ్రాజ్యంలో వెన్నుల వణుకు పుట్టించిన నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడానికి ఈరోజు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అనేది నిజంగా ఈరోజు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అలాగే రాష్ట్రంలో నారా లోకేష్ నాయకత్వంలో విద్యాశాఖ ఎంతో పారదర్శకంగా పనిచేస్తుందని, డిఎస్సి ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకుండా నిష్పక్షపాతంగా నిర్వహించారని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో ఏలు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తుండే. అవగాహన ఏముండదు. ఇక కొంత అవగాహన లేని వ్యక్తులు, స్క్రిప్ట్ లేకుండా ప్రసంగం చేయలేని వ్యక్తులు కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు అన్నమాట. ఆ డిఎస్సి, మెగా డిఎస్సి అని పెట్టి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం అనేది ఇక మన జగన్మోహన్ రెడ్డికే తెలవాలి. లోకేష్ విసిరిన సవాళ్లను స్వీకరించలేక జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే రిపబ్లిక్ టీవీ డిబేట్లా బ్రింగ్ ఇట్ ఆన్ అన్నాడు చూసినా, ఆ డైలాగ్ మాత్రం సూపర్ అబ్బా.